ధరణి పోర్టల్ ఇక జనవరి 1 నుండి భూభారతి పోర్టల్ గా మారనుంది. డిసెంబర్ 31తో టెర్రాసిస్ గడువు ముగియనుంది. ఇక జనవరి 1 నుండి ఎన్ఐసి భూభారతి పోర్టల్ పూర్తి స్థాయిలో నిర్వహణ జరగనుంది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కు టెర్రాసిస్ ధరణి పోర్టల్ పూర్తి వివరాలు ట్రాన్స్మిట్ చేయనుంది. దీంతో ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై సర్కార్ సీరియస్ యాక్షన్ ప్లాన్ కు సిద్ధమవుతుంది. దీంతో రెవెన్యూ శాఖ అధికారులు గుబులు మొదలైంది. ఫోరెన్సిక్ ఆడిట్ లో ధరణి లావాదేవీలు, ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు వెల్లడి కానున్నాయి. సుమారు 2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల పరమ అయ్యాయని ఇటీవలే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్, చెప్పండి, జనవరి 1 నుండి భూభారతి పోర్టల్ ధరణి పోర్టల్ గా మారినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? స్వర్ణ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో రెండోసారి తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భూ రికార్డుల కోసం ఒక ప్రత్యేక పోర్టల్ తీసుకొచ్చారు. ధరణి పోర్టల్ అని గవర్నమెంట్ ఒక పోర్టల్ ప్రవేశపెట్టింది. ఆ పోర్టల్ను మొత్తం కూడా భూసేకరణ వివరాలు, అసలు ఏ రకమైన భూములు ఉన్నాయి, ఎంత రెవెన్యూ రికార్డెడ్ భూములు ఉన్నాయి, తర్వాత అసలు పంట పండించే భూములని, పంట పండించని భూములని, ఇతర వ్యవసాయేతర భూములని మొత్తం కూడా చేసేందుకు టెర్రాసిస్ అనే కంపెనీకి ధరణి పోర్టల్ చేపించి ఆన్లైన్లో చేయించడం జరిగింది. అయితే రాష్ట్రంలో తాజాగా ప్రభుత్వంకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ధరణి పోర్టల్ స్థానంలో మా భూమాత పోర్టల్, భూభారతి పోర్టల్ తీసుకొచ్చేందుకు మేము కృషి చేస్తూ ఉన్నామని చెప్పి ఇటీవల జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భూభారతి పోర్టల్ను ప్రవేశపెట్టింది, చట్టం కూడా తెచ్చింది. అయితే ముఖ్యంగా ధరణి పోర్టల్ వల్ల లక్షల కోట్ల ఎకరాల భూమి అన్యాక్రాంతమైంది. కొంతమంది అప్పటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ భూమి మాయమైందని చెప్పి వాళ్ళ యొక్క భూములు పెంచుకునేందుకే, లక్షల ఎకరాలు చేసుకునేందుకే ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చారు. అసలు చాలామంది పేదలు ధరణి పోర్టల్ వల్ల పాస్బుక్లు వచ్చి భూములు లేకుండా, భూములుండి పాస్బుక్ లేకుండా అనేక చిన్న తిరకాసులతో చాలామంది లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ధరణి పోర్టల్పై ఒక కమిటీ వేసింది, అధ్యయన కమిటీ. దానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోదండరెడ్డి, అదేవిధంగా సిసిఎల్ఏ కమిషనర్ నవీన్ కుమార్ మిట్టల్ ఆధ్వర్యంలో మిగతా మొత్తం కూడా 5-6 అధికారులతో కలిపి ధరణి పోర్టల్పై కమిటీ వేశారు. ధరణి కమిటీ అనేక సార్లు జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడటం కానీ, అనేక భేటీలు జరగటం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను, ఇతర శాఖలతో, రెవెన్యూ శాఖలతో కూడా ముఖ్యంగా అనేక మందితో ముఖ్య సమావేశాలు పెట్టి ఎన్ని లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి, అసలు పెండింగ్లో ఉన్న దరఖాస్తుల యొక్క పరిస్థితి ఏంటి అని కూడా పరిశీలించింది. అయితే దాని స్థానంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయంపై చాలా సీరియస్గా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదే చెప్తున్నారు. ఇటుకైలకు మొన్న ఈ ధరణి స్థానంలో జనవరి 1 నుంచి భూభారతి పోర్టల్ను మేము ప్రవేశపెడుతున్నామని చెప్పడం జరిగింది. ఎన్ఐసి, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్, ఎన్ఐసికి ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఇక ధరణి పోర్టల్ను గతంలో టెర్రాసిస్ అనే కంపెనీ ఏదైతే చేపట్టిందో ధరణి తీసేయటము, తర్వాత టెర్రాసిస్ కంపెనీ నుంచి ఏదైతే ఎన్ఐసికి ఇస్తున్నారో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్కు నివేదిత ఈ బాధ్యతలు ఇచ్చడం వల్ల ఇప్పటి నుంచి భూసేకరణ విషయాలు కానీ ఆన్లైన్లో మొత్తం కూడా చెప్పాల్సిన అంశాలు కూడా ఎన్ఐసి నిర్వహిస్తుందని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది వాళ్ళకు అన్యాయాలుగా ఉన్న వాళ్ళు రాత్రి రికార్డులు మార్చి భూములు వాళ్ళ పేరు మీద చేసుకున్నారని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ దీన్ని తిప్పికొడతా ఉంది. మీరు ఏ పోర్టల్ అయినా పెట్టుకోండి, ఎలాంటి విచారణ చేసుకోండి, మేము ఎలాంటి భయపడేది లేదని చెప్పి ఓవైపు చెప్తా ఉంది. అయితే ఈ ఫోరెన్సిక్ ఆడిట్ ఒకటి చేయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనివల్ల కొంతమంది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే అన్యాక్రాంతానికి గురయ్యారో, భూములు అన్యాక్రాంతం చేశారో, తర్వాత అధికారులు ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ కూడా కొంత గుబులు పుట్టిందని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఫోరెన్సిక్ ఆడిటింగ్ వల్ల చాలా విషయాలు బయటకు పడతాయి. దాని నివేదిక వచ్చిన ఆధారంగా అవసరం ఉంటే ఒక ప్రత్యేక విచారణ కోసం సిట్ వేసేందుకు కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పి అనుకోవాలి. స్వర్ణ. ఓకే, రైట్ రామ్, థ్యాంక్ యూ.